స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలు, అదే ఫీజు రియంబర్స్మెంట్ పైన నిధులు విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ధర్నాకు పిలిపించింది. మహబూబ్ నగర్ పట్టణ ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏబీవీపీ నాయకులు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఫీజు రియంబర్స్మెంట్, ఏంటి విద్యా ఏం చెప్తారు? అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత 4 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 8,600 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఎమ్మెల్యే స్పందిస్తలేడు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరు. ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తలేరు. దీని గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముట్టడి ధర్నా కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ విద్యార్థుల ఆవేదన ఒకసారి వినాలి. ఇక్కడ ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల కాక ప్రతి సంవత్సరం డిగ్రీ పాస్ అయి పై చదువులకు పోవాలంటే ప్రతి కళాశాలలో సర్టిఫికెట్లు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి పరిష్కారం ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఏ విధంగా చెప్తారో ఒకసారి ఇక్కడ వచ్చి పరిష్కారం చెప్పాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే కూడా విద్యార్థుల గురించి ఆలోచన చేస్తలేడు. అసలు విద్యార్థులను చదవాలన్న ఆలోచన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ఒకసారి ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చి ఒక స్పష్టమైన విషయాన్ని ఇక్కడ చెప్పాలని ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యార్థులు కొట్లాడి ఉద్యోగాలు కావాలి, మాకు చదువులు కావాలి, మా చదువును మొత్తాన్ని ఆంధ్రలో దోచుకపోతున్న ఆలోచనతో ఆ రోజు విద్యార్థులు ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణలో గత 10 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులను చిన్న చూపు చూసి విద్యార్థులను కనీసం పట్టించుకున్న పాపన గత ముఖ్యమంత్రి పోలేడు. ప్రస్తుతం కూడా ఈ ముఖ్యమంత్రి వస్తే ఏదైతే యువకుడు ఇక్కడ ఉన్న యువతకు న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని గద్దెనెక్కిస్తే ఈరోజు విద్యార్థులను మొత్తం విస్మరించిండు. కనీసం విద్యార్థుల గురించి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఈ ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు. ఇక్కడ ఉన్న విద్యార్థులంతా ఏకమై ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. సోయితో విద్యార్థులను ఆదుకోవాలని ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చి మా వినతిని తీసుకొని దీని గురించి ఇక్కడ విద్యార్థులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ధన్యవాదాలు. నా పేరు నరేష్ తేజ, ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఎడ్యుకేషన్లో చిత్తశుద్ధితోటి ప్రక్షాళన చేస్తున్నాము, విద్య విషయంలో సంపూర్ణంగా మార్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పేసి రాష్ట్ర మంత్రులు ప్రభుత్వం చెప్తుంది. దీని నుంచి మొన్న చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకటి బాగా పెద్ద ప్రోగ్రామ్ చేసి ఒక విషయం చెప్పిండు. ఏంటి అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒంటింటి కుండలు కాకుండా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా బయటికి వచ్చి పోరాడాలి, అట్లాంటి రాజ్యాంగం నేను తెస్తా, అమ్మాయిలకు ఏ విధంగా కానీ నేను చూసుకుంటే అమ్మాయిలు చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అని అన్నాడు. కానీ ఈరోజు అమ్మాయిలు చూసుకుంటే మొన్న చూసుకుంటే ఈడ దగ్గరలో ఉన్న గురుకుల హాస్టల్లో ఒక అమ్మాయి ప్రియాంక అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇంతవరకు కూడా ఆడికి వచ్చి ఎవరు కూడా చూడలేరు, ఎవరు కూడా పట్టించుకోలేరు, ఎవరు కూడా దానిపైన స్పందన ఇవ్వలేరు. కానీ కనీసం కూడా ఎవరు వచ్చి దానిపైన ఏం జరిగింది, అసలుకి అమ్మాయికి ఏమైంది అని కూడా ఎవరు కూడా ఆడికి వచ్చి వివరణ తీసుకోలేదు. అట్లాంటి ప్రభుత్వంలో ఉన్నాం. ఇట్లాంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లాంటి హామీలు ఎందుకు ఇవ్వాలి? అట్లాంటి హామీలు ఇచ్చినప్పుడు అమ్మాయిలను చూసుకోవాలి. అమ్మాయిలకే స్వేచ్ఛ లేదు, గురుకుల స్వేచ్ఛ లేదు, ఒక యూనివర్సిటీలో స్వేచ్ఛ లేదు, ఒక కాలేజ్లో స్వేచ్ఛ లేదు. ఎక్కడికైనా లైంగిక వేధింపులు, ఇట్లా అత్యాచారాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా అమ్మాయిలకు ఎప్పుడో స్వాతంత్రం వచ్చి ఈ రాజ్యాంగానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది, ఇంకా అమ్మాయిలకు ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇలాంటి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఈ స్వాతంత్రంలో మేము ఎంతో హోదాగా తిరుగుతామని మేము అనుకుంటే ఇప్పుడు ఎన్నో అఘాయిత్యాలు మేము చూడాల్సి వస్తుంది. ఇలాంటి రాజ్యాంగంలో మేము ఉండే ఏం లాభం? ఇట్లాంటి అమ్మాయిలకి కూడా వివిధ రకాలైన చర్యలు తీసుకురావాలి, వివిధ రకాలైన రైట్స్ ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా నైట్ 2 o'clock అయినా కూడా బయటికి వచ్చి తిరిగే స్వేచ్ఛ అమ్మాయిలకు కల్పించాలి ముందుగా రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటివి చూసుకుంటే ఎన్నో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి గురుకులలో కానీ నార్మల్ స్కూల్స్లో కానీ ఎన్నో పాయిజన్లు అవుతున్నాయి. ఇట్లాంటి పాయిజన్లు అవుతున్నప్పుడు కూడా మీరు చర్యలు తీసుకుంటారు. క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నారు, ఏమి ఇట్టుకుంటున్నారు?
అట్లాంటి చర్యలు తీసుకుంటున్నాం. మేము అందరం కలిసి మీటింగ్లు పెట్టుకుంటున్నాం, దానికోసమే చర్చలు చేసినాం. చర్చలు చేసినప్పుడు ఇట్లాంటి ఆత్మహత్యలు ఎందుకైతే ఇట్లాంటి హత్యలు అయినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మహత్యలు కాదు, రేవంత్ రెడ్డి హత్యలు అని మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ ఉన్నత స్థాయికి కూడా అందరూ కూడా రావాలి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఏబీవీపీ అడుగుతుంది. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో కానీ విద్యార్థుల యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచారాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి. వెంటనే అమ్మాయిలు అర్ధరాత్రి కూడా తిరిగేటువంటి స్వేచ్ఛ రావాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాంటి స్వేచ్ఛ లేదని చెప్పేసి విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.